విశాఖ నగరం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా నగరాన్ని సుందరంగా మారుస్తున్నారు. సదస్సు నిర్వహించే ఏయూ గ్రౌండ్స్ తో పాటు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలను అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. నగర్ థీమ్ తో పాటుగా ఎకానమికల్ హబ్ గా విశాఖను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖ సిఐఐ సదస్సు కోసం చేపడుతున్న సన్నద్ధతపై పూర్తి సమాచారం విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. జరగబోతున్న పార్ట్నర్షిప్ సమిట్ కి సంబంధించి విశాఖ నగరం ముస్తాబవుతుంది. విశాఖ నగరంలో ఏ ప్రాంతం చూసినా కూడా ఒక అర్థంలా మెరిసిపోతుంది మనం చెప్పొచ్చు. జీవీఎంసీ జిల్లా యంత్రంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ నగర ముస్తాబు అయితే సిద్ధమవుతుందని చెప్పొచ్చు. వచ్చే నెల జరగబోతున్న పార్ట్నర్షిప్ సమిట్ కి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారవేత్తలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విశాఖ వచ్చేస్తున్న నేపథ్యంలో విశాఖను ఒక స్మార్ట్ సిటీగా ఇప్పుడే అవతరించిన నేపథ్యంలో మెట్రో సిటీగా రూపుదిద్దుకోబోతుంది. ఇప్పుడు ఎకానమిక్ జోన్గా ఆర్థిక రాజధానిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఆర్థిక వనరులు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో కూడా విశాఖ వేదికగా ఏదైతే పెట్టుబడుల సదస్సు జరగనున్న నేపథ్యంలో విశాఖలో ఏ కాలనీ చూసినా కూడా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసిన ప్రకారంగా పెయింటర్స్ కూడా ఎక్కడైతే నగర వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్డుల్లో కూడా సుందరీకరిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వాల్స్ కూడా అందమైన పెయింటింగ్ చేస్తూ దానిలోనే ఒక అవగాహన కల్పిస్తూ ప్రకృతికి సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే పార్ట్నర్షిప్ సమిట్ జరగబోతుందో దాని యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూనే నగరం అయితే అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఫుట్పాత్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ డివైడర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా అందమైన పెయింటింగ్ చేస్తున్న అంశాలు మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో గత 6 రోజుల నుంచి కూడా విశాఖ వేదికగా కార్మికులకు తీవ్రస్థాయిలో కష్టపడుతుందని చెప్పొచ్చు. దీన్ని జీవీఎంసీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. జీవీఎంసీ కమిషనర్ కేంద్రం జరిగితే ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి ఎంతవరకు వచ్చింది చెప్పి కూడా ఆయా సంబంధిత అధికారులను పర్యవేక్షిస్తూనే ఆ సంబంధించిన పెయింటింగ్ వేసిన పెయింటర్స్ కూడా అలర్ట్ చేస్తుంది. మొత్తం ఒక పెయింటర్ కూడా ఉన్నారు సంబంధించి అడిగి తెలుసుకొని చేస్తాం. సార్ ఎలా జరుగుతుంది వర్క్ అంతా ఓవరాల్గా? సార్ మాది స్కల్ప్చర్ స్టూడియో అండి. మాది ఇక్కడ వైజాగ్ మొత్తం చేస్తున్నాము వాల్ పెయింటింగ్. అలాగే ఇది 30th పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారాగా ఈ కార్యక్రమాన్ని వైజాగ్ మొత్తం సుందరంగా తీర్చిదిద్దడానికి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ శ్రీపురం నుండి ఇక్కడ టెంపుల్ వరకు అండి. నెక్స్ట్ అక్కడ పాలమమ్మ గుడి నుండి అక్కడ డిపో వరకు వస్తుంది. ఇప్పుడు ఇవి వేసేయడం వల్ల వాల్ పెయింటింగ్ వేయడం ద్వారాగా చాలా నీట్గా ఉంచుతారండి. చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. దాని ద్వారాగా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లీన్ అండ్ క్లీన్ చాలా బాగుందండి. సూపర్. అయితే ఏదైతే మనం చూస్తున్నట్టుగా విశాఖలో ఒక అర్థంలా వెలిసిపోతున్న అంశాన్ని మనం చూడొచ్చు. తోడు చక్కన చందమామ ఏ విధంగా అందంగా ఉంటుందో ఆ రూపురేఖలు సంతరించుకోబోతుంది విశాఖ అని చెప్పవచ్చు. చాలా వచ్చే నెల జరగబోతున్న ఆ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే 14 పోతున్న ఈ సమిట్కి వివిధ దేశాల నుంచి కూడా ఆ పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్న ప్రతినిధులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో వారిని ఆసక్తి కలిగించాలి, వారిని ఆలోచించే చేయాలి, మరోవైపు ఆనందింప చేయాలనే ఒక సంకల్పంతో విశాఖపట్నం ప్రధాన రహదారులన్నీ కూడా పెయింటింగ్స్ వేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. మరోవైపు ఏదైతే సమిట్ జరగబోతున్న ఆంధ్ర యూనివర్సిటీ మైదాన ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాలతో పాటు మరోవైపు సాగర్ నుంచి అటు భీమిలి బీచ్ వరకు కూడా రహదారులన్నీ కూడా ఆ నూతన పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. నిత్యం కూడా కార్మికులు శ్రమిస్తూ నగరాన్ని అర్థంలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా జీవీఎంసీ కమిషనర్ కేంద్రం గారికి అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఏదైతే ఒక డేట్ పెట్టుకున్నా ఆ డేట్ లోపలే ఈ పనులన్నీ పూర్తి అవ్వాలి. ఎందుకంటే ప్రతినిధులు రాబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ముందుగానే వచ్చి విశాఖలో బస చేస్తున్న నేపథ్యంలో సుందరీకరణించాలి. ఈ సుందరీకరణ పనులు కూడా వేగవంతం చేయాలని సంబంధించి అధికారులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో జీవీఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే ఈ పెయింటింగ్ జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరున్నారు, కార్మికులు ఎవరున్నారు వారి దగ్గర ఉండి నిత్యం కూడా పర్యవేక్షణ జరిపి త్వరత తగిన ఈ యొక్క పెయింటింగ్ పనులు పూర్తయ్యేలా జరుగుతున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.